మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను యాక్చువల్లీ, అరే బిగ్ బాస్ విన్నర్ సన్యానం తీసుకొస్తున్నాను రా పాడ్కాస్ట్ అని. అంటే అవునా మామ, ఏం అడగదు బిగ్ బాస్ కోసం, నువ్వు ఎక్కువ బిగ్ బాస్ గురించి మాట్లాడుకో, ఒక్కటి అడుగు, అరే నిజంగా ఒరిజినల్ అయినా వీళ్ళకి స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చి నిజంగా గొడవలు పడమని చెప్తారా మండే, ఏంటి అసలు ఆ థింగ్ ఒక్కటి అడుగు అని చెప్తున్నారు. సింపుల్ బ్రో. ఫలానా అరుణ్ అభిమన్యు విజయ్ అని బిగ్ బాస్ ముందు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒక 20% వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, నేను కూడా అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు అందులో. శ్రీరామ్ కానీ, షణ్ముఖ్ కానీ, రవి కానీ, ప్రియా గారు కానీ, మానస్ కానీ, కాజల్, చాలా మంది వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కమ్, దే ఆర్ వెరీ గుడ్ నోన్ పీపుల్, నాకంటే కొంచెం నేమ్ ఉన్న వాళ్ళే. నేను ఇదే క్వశ్చన్ ఆడియన్ అడుగుతాను. మేమందరం కూడా ఇంతకుముందు కొద్ది గొప్ప పరిచయం ఉండి ఒక క్యాడర్లో బెస్ట్ ఇచ్చి వచ్చిన వాళ్ళే. సో కమింగ్ టు దెమ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, రవి అండ్ సో ఎక్స్ వీళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఇచ్చి సన్నీని హీరో చేయమండి, మీరందరూ గేమ్లో ఓడిపోండి అంటే ఓడిపోతారా? ఓడిపోరు. ద సెల్ఫ్ రెస్పెక్ట్. సో సింపుల్ లాజిక్. వై ఇట్ ఈస్ నాట్ అ ఫేక్ షో అని చెప్పడానికి, మనకి ఒక కప్, ఈ కప్ ఇస్తారు అంతే. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ కప్, ఇందులో కాఫీ నింపుతారు. మన అక్కడ కట్టేస్తారా లేకపోతే ఎలా పెడతారా ఏం ఉండదు. ఈ కాఫీ కప్ని మీరు ఒక టాస్క్ ద్వారా మీరు సొంతం చేసుకోండి అని మాత్రమే చెప్తారు. దాన్ని నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ మేము టాస్క్లో ఎలా కష్టపడి దాన్ని సాధించామనేదే టాస్క్. ట్రూ. సో ఆల్ అదర్ ఈస్ రియల్. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరు రెప్యుటేషన్ కోసం, పేమెంట్ కోసం కానీ దే డోంట్ లూజ్ దేర్ క్యారెక్టర్. In any Big Boss, I challenge, it's fucking crazy reality show.